నీ గురించి నేను ప్రార్థన చేస్తాను. ఈ రోజు నుండి ప్రభువా నీకోసం నేను బ్రతుకుతాను. నన్ను తేజరిల్లే వ్యక్తిగా నన్ను మార్చయ్యా. నీకోసం నేను తేజరిల్లే వ్యక్తిగా నీ మహిమ చేతనని నింపు ప్రభువా. నీ యొక్క ఆత్మ చేతనని నింపు ప్రభువా. నీ శక్తి చేతనని నింపు ప్రభువా. నా దుఃఖ దినమును సమాప్తం చేయి ప్రభువా. నీ ఆశీర్వాద బలం చేత నింపయ్యా. ప్రతి కీడుని విడిపించు ప్రభువా. ప్రతి అనారోగ్య సమస్యలను విడిపించు ప్రభువా. అయ్యా నువ్వు తాకు తండ్రి అయినప్పుడు ఈ రాత్రి వేళ సమయంలో పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కరూ ప్రభు రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. హృదయ శుద్ధి గల వారు ధన్యుల వారు మాత్రమే దేవుని చూస్తారనండి. ఇంతవరకు నీ హృదయంలో పాపానికి తావిచ్చావేమో, ఇప్పుడు ప్రభు కోరాడు ఇంత స్థానం నీ హృదయంలో ఇవ్వమని. ఆయన అడుగు పెడితే నీలో ఉన్న ప్రతి పాపాలు ఆయన తొలగిస్తాడు. ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడిన తండ్రి, ప్రేమ నమ్మదగిన దేవా యేసు ప్రభువా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి వేళ సమయంలో గ్రామాన్ని ప్రేమించి మీరు అయ్యా ఇక్కడ సువార్తను మోసుకొని రావడానికి మమ్మల్ని సాధనంగా వాడుకున్నావు. మీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. మీ బిడ్డలను స్వస్థపరిచినందుకు వందనాలయ్యా. మీ బిడ్డల ప్రతి కన్నీటి బాసును తుడిచినందుకు స్తోత్రాలయ్యా. మీ బిడ్డల మీద ఓదార్చినందుకు స్తోత్రాలయ్యా. మీ బిడ్డలతో పాటు మీరు నివసించడానికి సిద్ధపడినందుకు స్తోత్రాలయ్యా. ఈ రోజు తీర్మానం కలిగి నీ కొరకు సాక్షులుగా బ్రతకడం కోసం, మరణం వరకు నమ్మకంగా ఉండడం కోసం సిద్ధపడిన మీ బిడ్డలను మీరు లేవనెత్తండి తండ్రి. పడిపోకుండా స్థిరపరచండి, ముందుకు నడిపించండి, ఆజ్ఞల బలపరచండి. యేసయ్యానికి స్తోత్రాలయ్యా. యేసయ్యానికి వందనాలయ్యా. ఇక్కడ చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ దీవించండి అయ్యా. ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్నటువంటి ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. ఈ పరిచర్యను జీవించండి అయ్యా. ఈ పరిచర్యకి ఇంకా ప్రభు ఒక వాహనం అవసరమైంది తండ్రి. అయ్యా ఈ పరిచర్యకు ప్రభు సౌండ్ బాక్స్ అవసరమైంది తండ్రి. అయ్యా ఈ పరిచర్యకు లైటింగ్ అవసరమైంది తండ్రి. అయ్యా మీ బిడ్డలు ప్రేరేపించి మీరే కార్యములు జరిగించండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. నీ కొరకు సాక్షులుగా బ్రతికే కృప దయచేయండి. అనేక ప్రాంతాల వెళ్ళి నీ సందేశ సువార్తను అందరికి ప్రకటించే కృపను మాకును దయచేయమని, శక్తినిచ్చి మమ్మల్ని ముందుకు నడిపించమని, అయ్యా యాలూరు ప్రాంతంలో చేస్తున్న పరిచర్యను మీరు దీవించమని, పల్లె పల్లెకు వెళ్ళి స్వార్థను ప్రకటిస్తున్న ఈ స్వార్థనకు సపోర్ట్ గా నిలిచిన ఆధ్యాత్మిక మీ బిడ్డలందరినీ అయ్యా ఆధ్యాత్మిక బలపరచమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఆర్థికంగా సాయం చేస్తున్న బిడ్డలను లావనెత్తండి అయ్యా. మీరే సహాయం వచ్చేమని. ఇక్కడ అప్పుల బాధల సమస్యలు కొందరైతున్నారు. అప్పుల బాధలను విడిపించండి అయ్యా. యవనస్తులు ఎవరి కాలంలో వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహాలు దయచేయండి అయ్యా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు ఏస్తున్నామని వచ్చిన దాకా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అప్పుల బాధలు ఉన్న ప్రతి అప్పులు ఏస్తున్నామని ఈ సంవత్సరంలో కొట్టివేయబడిన దాకా, ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం వేస్తున్నామని అందును గాక, పాడి పంటలు వేస్తున్నామని దీవించబడదు గాక, కుటుంబాల శాంతి సమాధానం చేత నింపబడదు గాక. ఇది యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో ఆజ్ఞాపిస్తున్నాను. దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, శాతపర శక్తులు, విగ్రహ సమయ శక్తులు, కరుణాపిశాచితంత్ర శక్తులు, బలపిశాచితంత్ర శక్తుల చేత ఎవరైతే బంధించబడినారో ప్రతి బంధకాలు యేసునామములో తెగిపోవుగాక. గొప్ప విడుదల స్వస్థత పొందుదురుగాక. ఈ రాత్రి వేళ సమయంలో తండ్రి నీ సాక్షుల బిడ్డలుగా నిలిచోడానికి సిద్ధపడిన బిడ్డలను ప్రభువా మీరు వెలిగింప చేయమని, మీరు ఆశీర్వాదకరంగా మార్చమని, కుటుంబాలను దీవించమని, చేతి పనులను దీవించమని, ఏ ఒక్కరు కూడా ఎవరి దగ్గర చేయి జాతి స్థితి కాక మరొకరికి ఇచ్చే స్థితి యేసునామములో కలుగుదురుగాక. తండ్రి నీ నామ ఘనత కోసం ఈ కార్యములు జరిగించమని, నీ నామ మహిమ కోసం ఈ కార్యములు జరిగించమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ లేచి